నమస్తే. బీసీఎన్ ప్రేక్షకులకు స్వాగతం. స్థానిక ఎన్నికల సమరం నేపథ్యంలో ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈరోజు మన అతిథి ఉన్నత విద్యావంతులు, ప్రజాసేవ చేయడంలో గురువు నుంచి ఉనికి పుచ్చుకున్నటువంటి గుణాలతో రాజకీయ దురంధరుడిగా పేరు తెచ్చుకున్నటువంటి వారు. అపర చాణక్యుడిగా తాను ఉన్నటువంటి మండలమే కాకుండా నియోజకవర్గాన్ని దాటి జిల్లా స్థాయికి పరిచయం అక్కర్లేనటువంటి వ్యక్తి శ్రీ కొడవలూరు దామోదర్ రెడ్డి గారితో నేటి నమస్కారం రెడ్డి గారు. నమస్కారం అండి. మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు ప్రారంభమైంది? మీ రాజకీయానికి స్ఫూర్తి ఎవరు? మామూలుగా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. మా తండ్రి గారు రాజకీయాల్లో ఉత్సాహంగా పనిచేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి కుటుంబం. ఆయన ఆరోగ్యం బాగలేక రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆయన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి అనుచరుడిగా ఆయన రాజకీయ ప్రయాణం కొనసాగింది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి స్ఫూర్తితో మాకున్నటువంటి రాజకీయ నేపథ్యంలో 86లో నాకు ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే యువజన కాంగ్రెస్ నాయకుడిగా, వాకాడు బ్లాక్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నా రాజకీయ ప్రస్థానం మొదలైంది. మీరు ఉన్నత విద్యావంతులుగా ఉన్నారు. అప్పట్లో మీతో పాటుగా చదువుకున్న వాళ్ళు మంచి మంచి ఉద్యోగాలు చేయడం కానీ, బాగా విదేశాల్లో స్థిరపడడానికి అవకాశం ఉన్నటువంటి రోజులు మీరు చదివినటువంటి ఇంజనీరింగ్ నేపథ్యంలో. కానీ మీరు అటువైపు వెళ్లకుండా రాజకీయాల వైపు రావడం, తర్వాత వ్యవసాయాన్ని మీరు వృత్తిగా ఎంచుకోవడం. 86లో నాకు ఇంజనీరింగ్ పూర్తయినటువంటి పరిస్థితి. నాతో సహచర విద్యార్థులుగా ఉన్నటువంటి వ్యక్తులు దాదాపు 60-70 మంది విదేశాల్లో ఉన్నారు. వివిధ రంగాలలో, ఇటు రియల్ ఎస్టేట్ రంగం కానివ్వండి, కన్స్ట్రక్షన్ కానివ్వండి, ఉన్నత శాఖల్లో ఉద్యోగాల్లో కానివ్వండి అనేక మంది సెటిల్ అయ్యారు. కానీ నా కుటుంబ పరిస్థితులు, మా తండ్రికి ఆరోగ్యం సరిగ్గా లేకుండా ఉండడం, ఇక్కడ నేను ఒక్కడినే అయినందువల్ల అటువైపు వెళ్లకుండా ఇటు వ్యవసాయం, తర్వాత రాజకీయం కూడా ఒక ప్యాషన్. ఆ ప్యాషన్తో ఈ రాజకీయ ప్రయాణం మొదలుపెట్టడం జరిగింది. తర్వాత స్థానిక ఎన్నికలు అన్నప్పుడు ప్రత్యక్ష రాజకీయాలతోటి పరిచయం ఉందా లేదా అని అడిగేటటువంటి ప్రశ్నలో మీ కుటుంబంలో ప్రత్యక్ష రాజకీయాలతోటి పరిచయం అన్నటువంటి నేపథ్యాన్ని గురించి చెప్తారా? మా తండ్రి గారు కూడా స్థానిక సంస్థల్లో పోటీ చేయడం జరిగింది. మా అమ్మమ్మ ఈ గ్రామానికి సర్పంచ్గా పనిచేశారు. నేను నా రాజకీయ ప్రస్థానంలో పార్టీ రాజకీయాలకు చాలా కాలం పనిచేశా. యువజన కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడిగా పనిచేయడం, నాకు అత్యంత చిన్న వయసులో 25 సంవత్సరాల వయసులో వాకాడు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఈ 3 మండలాలకు సంబంధించి జనార్దన్ రెడ్డి గారు బాధ్యతలు అప్పగించడం, జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా, ఈ విధంగా పార్టీపరమైనటువంటి అనేక పదవులు. ఆ తర్వాత ఫస్ట్ 91లో నూనె గింజ ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య అని ఒకటి ఉండేది, కృష్ణదేవరాయ రీజియన్. దానికి డైరెక్టర్గా జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు నియమించడం జరిగింది. ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో 2001లో మొట్టమొదటిసారిగా బాలెడ్డిపాళెం పంచాయతీ సర్పంచ్గా నేను ఎన్నిక కావడం జరిగింది. 2005లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ఆశీస్సులతో వాకాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా దాదాపు 5 సంవత్సరాల కాలం పనిచేయడం జరిగింది. ఆ తర్వాత రైల్వే కన్సల్టెన్సీ కమిటీ సభ్యుడిగా 2010 నుంచి 13 దాకా సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నేను జెడ్ఆర్యూసీసీ మెంబర్గా పనిచేశాను. 2013లో వాకాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షుడిగా ఎన్నికై కొనసాగుతూ ఉన్నాను. మీకున్నటువంటి రాజకీయ అనుభవానికి ప్రస్తుతం మీరు అనుభవిస్తున్నటువంటి పదవులు కానీ, లేకపోతే మీకు వచ్చినటువంటి పదవులు కానీ చాలా తక్కువగా అనిపిస్తున్నాయని మీ అభిమానులు అనుకుంటూ ఉంటారు, మీ అనుచరగణం కానీ.
దాని పట్ల మీరు ఎప్పుడైనా అసంతృప్తికి కానీ లేకపోతే ఈ స్థాయిని ఈ రీచ్ని నేను అందుకోలేకపోయానని కానీ ఎప్పుడైనా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా? రాజకీయాల్లో పదవులు అనేది అదృష్టం. నేను రాజకీయాల్లో పదవుల కోసం ఎప్పుడూ ఆశపడలేదు. నాకు వచ్చినటువంటి అవకాశాలను కూడా నేను కొన్ని కారణాలతో వదిలేయడం కూడా జరిగింది. నేను ఏ రోజు పదవుల కోసం పాకులాడలేదు. ఒకే ఆశయంతో పనిచేశాను. నాకు గురుతుల్యులు, నా ప్రీతమ అభిమాన రాజకీయ నాయకులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారితో 25 సంవత్సరాలు ఆయన సాహచర్యమే ఒక గొప్ప అనుభవంగా, గొప్ప అవకాశంగా భావించానే తప్ప ఏ రోజు పదవుల కోసం ఆశపడలేదు. నాకు ఇప్పుడు కూడా పదవుల పట్ల ఆసక్తి లేదని అనగానే అవి రాలేదనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి వ్యక్తిని కాదు. అవకాశాలు అనేవి వారి వారి అదృష్టాన్ని బట్టి, పరిస్థితులను బట్టి వస్తుంటాయి. తర్వాత ఇంతటి ఒత్తిడైనటువంటి జీవితంలో కూడా మీరు దాదాపుగా వ్యవసాయాన్ని ఏ రోజు కనీసం ఒక్కసారైనా సరే వెళ్ళి ఆ పొలాలను అట్లా పసిబిడ్డల్ని గనక తల్లి క్షణక్షణం గమనించినట్లు కానీ, లేకపోతే ఒక లేగదూడని గనక ఆవు పొదిమి చూసుకున్నట్టు కానీ ఆ పొలాల్ని చూసుకోవడం అసలు ఎట్లా వీలవుతుంది మీకు ఇంత ఒత్తిడైనటువంటి జీవన విధానంలో? వ్యవసాయం ప్రథమంగా నా వృత్తి, రాజకీయం ప్రవృత్తి. వ్యవసాయం అనేది నాకు ఇతరత్ర వ్యాపకాలు లేవు, ఇతరత్ర వ్యాపారాలు లేవు. మెయిన్గా వ్యవసాయం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవసాయం పట్ల ఆసక్తి కూడా ఉంది. దాని తర్వాత రాజకీయాలు అనేదే రెండో రకమైనటువంటి ఆసక్తి. అందుకని రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ పోతూ ఉంటాం. ఆయారాములు గయారాములు ఖచ్చితంగా ఎన్నికలకు ముందు ఉండేటటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఉన్నటువంటి స్థానిక ఎన్నికల సమరం నేపథ్యంలో ప్రతి మండలంలోనూ, మరీ ముఖ్యంగా మన మండలంలో కొంతమంది మారడాలు జరిగినాయి, మార్పులు చేర్పులు జరిగినాయి. ఆ మార్పులు చేర్పుల్లో మీకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అని కానీ, లేకపోతే మీరు ఇమడలేని పరిస్థితులను కానీ బయట ఉండేటటువంటి ప్రచారం, దాన్ని మీరు ఏ విధంగా చెప్తారు? రాజకీయాల్లో పార్టీ మార్పులు అనేది సహజంగా జరుగుతుంటాయి. నాకు తెలిసి ఈ మండలానికి సంబంధించి 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు రాజకీయ పునరేకీకరణ జరిగింది. అనేక పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తులు, నాతోటి పనిచేసినటువంటి అనేక మందిని ఈ పార్టీ పట్ల ఆకర్షితులను చేసి వైఎస్ఆర్సీపీ బలోపేతానికి నా వంతుగా కృషి చేయడం జరిగింది. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో నాకు తెలిసి అంత శక్తివంతమైనటువంటి నాయకులు ఎవరు ఈ పార్టీకి వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ ఆయారాం గయారాముల వల్ల నష్టపోయేది లేదు, ఆదాయపడేది లేదు. ఇటువంటి వాళ్ళ గురించి పెద్ద ఆలోచించేటువంటి పరిస్థితి కూడా నేను ఎప్పుడు చేయను. నా రాజకీయ ప్రయాణంలో నేను అనుకున్నటువంటి లక్ష్యం వైపు పోవడమే కానీ ఇతరుల పట్ల, ఇతరుల యొక్క రాక పోకడలో నా రాజకీయాన్ని పెద్ద ప్రభావితం చేసే పరిస్థితి ఉండదని చెప్పి నా భావన. ప్రస్తుతం ప్రధానంగా వాకాడు మండలంలో చర్చించుకుంటున్నది, ఒకే కుటుంబంలో ప్రధాన కుటుంబంగా ఉన్నటువంటి కుటుంబంలోనే అధికార పార్టీలో ఉంటూ 2 వర్గాలుగా ఉన్నారని, ఆ 2 వర్గాల వలన ఈ స్థానిక ఎన్నికల్లో ఆ వర్గాల్లోనే పోటీతత్వం ఎక్కువగా ఉందని అనుకుంటూ ఉన్నారు. ప్రధానంగా వైసీపీ పార్టీ వాళ్ళే అంటున్నారు ఆ మాటని. ఈ వర్గపోరు వలన పార్టీకి ఏమైనా ఇబ్బంది జరుగుతుందా, లేదు మీకున్నటువంటి ఆ వర్గపోరులో మీరేదైనా ఒక వర్గాన్ని కొమ్ము కాయవలసినటువంటి పరిస్థితి వచ్చిందా? రాజకీయంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ కుటుంబంలో చిన్నపాటి స్పర్ధల మూలంగా కొన్ని భేదాభిప్రాయాలు ఉండొచ్చు. అది వాళ్ళ వ్యక్తిగతానికి పరిమితం. రాజకీయంగా ఈరోజు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ పార్టీ ఒకే తాటిపై పోతుంది. ఈ వర్గ విభేదాలు పార్టీ ఎన్నికల పట్ల నాకు తెలిసి ఎటువంటి ప్రభావాన్ని చూపవు. పార్టీ పట్లయితే ఈ మండలంలో ఉండేటువంటి వైసీపీ మొత్తం ఒకే లైన్లో పోతుంది, కానీ ఈ చిన్నపాటి అభిప్రాయ భేదాల వల్ల పార్టీకి ఎటువంటి నష్టం లేదనేటువంటిది నా భావన. స్థానిక ఎన్నికలు ఎలా జరిగితే బాగుంటుందని ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా, అలానే స్థానిక ఎన్నికలు ప్రధానంగా గ్రామీణాభివృద్ధికి మూలపట్టు అని చెప్పి మహాత్మా గాంధీ చాలాసార్లు అంటుండేవాడట. ఆ సందర్భాన్ని మీరు పురస్కరించుకొని ఈ స్థానిక ఎన్నికలు, స్థానిక సంస్థల్లో ఉండేటటువంటి ప్రజాప్రతినిధులకు ఉండేటటువంటి ప్రాధాన్యత గురించి ఏ విధంగా చెప్తారు? సాధారణ ఎన్నికలకు, స్థానిక ఎన్నికలకు
చాలా తేడా ఉంటుంది. సాధారణ ఎన్నికలు అనేవి రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి ఎన్నికలు, దేశ స్థాయిలో జరిగేటువంటి ఎన్నికలు. దేశం సంబంధించినటువంటి ఎన్నికల ప్రణాళికలో కేంద్ర ప్రభుత్వం వైపు ప్రజలు చూస్తారు. అదేవిధంగా అసెంబ్లీకి జరిగేటువంటి ఎన్నికల్లో రాష్ట్ర సమస్యలు, రాష్ట్రంలో ఉండేటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళ ఎన్నికల ప్రణాళికల ప్రకారం జరుగుతాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో నాకు తెలిసి స్థానికంగా ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు, స్థానికంగా ఎవడైతే అభ్యర్థిగా ఉన్నాడో వాళ్ళు ఏ పట్ల ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలతో మమేకమై పనిచేస్తారో వారి పట్ల ఆకర్షితులు అవుతారే ప్రజలు, కానీ వారికి ప్రాధాన్యం ఇస్తారే కానీ కొంచెం స్థానిక పరిస్థితులు కూడా స్థానిక ఎన్నికల వైపు ఉంటాయి. కానీ మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో గతానికి ఇప్పటికీ మారిపోతుంటున్నటువంటి సమాజం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు మార్పును కోరుకుంటున్నాడు ఆయన. మద్యం డబ్బులు లేనటువంటి ఎన్నికలు తీసుకురావాలి ఈ రాష్ట్రంలో అని ఒక ఆర్డినెన్స్ తీసుకువచ్చి మద్యానికి డబ్బులకి దూరంగా ఎవరైతే రాష్ట్ర స్థాయిలో చేసేటువంటి అభివృద్ధి, అంతేకాకుండా స్థానికంగా ఎవరైతే ప్రజా సేవ చేస్తున్నారో వాళ్ళకు అవకాశాలు రావాలి, కానీ ఎవరో డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఆ రోజుకు ఆ రోజు వచ్చి వాళ్ళు పబ్బం గడుకునేటువంటి పరిస్థితి ఉండకూడదు అని చెప్పి స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సేవ చేసేటువంటి నాయకులు ఎన్నికల్లో రావాలనేటువంటి ఒక నినాదంతో ఆయన పనిచేస్తున్నాడు. అది ఒక మంచి పరిణామంగా నేను భావిస్తాను. గత 5 సంవత్సరాల ప్రభుత్వ పాలనను గురించి మిమ్మల్ని విశ్లేషించమంటే? అందరికీ తెలుసు, రాజకీయ విభేదంతో చెప్పేటువంటి మాట కాదు, కానీ గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ రాష్ట్రం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేనటువంటి పరిస్థితి. ఆయన ఎన్నికల ప్రణాళికను ఏ రాజకీయ పార్టీ అయినా ఒక బైబిల్గానో, ఒక భగవద్గీతగానో, ఒక ఖురాన్గా భావిస్తారు. ఆయన ఎన్నికలలో పబ్బం గడుపుకునేదానికి దాదాపు 600 హామీలు ఇచ్చి ఎటువంటి హామీని కూడా ఈ రాష్ట్రంలో అమలు చేయకుండా, ఎటువంటి పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చెప్పినటువంటి రీతిలో జరపకుండా ఎన్నికల ప్రణాళికను విఘాతం కల్పించి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నడిపినటువంటి ప్రభుత్వంగా ఈ 5 సంవత్సరాల్లో మిగిలిపోయింది. విభజిత ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్రంలో 70,000 కోట్ల రూపాయల అప్పులుంటే ఈరోజు 2,60,000 కోట్లకు పైచిలకు అప్పులు చేసి ఆ అప్పులకు తగినటువంటి సంపదను తయారు చేయనటువంటి పరిస్థితుల్లో ఆయన వెళ్ళిపోయి ఒక ప్రజారంజకమైనటువంటి పాలన ఇవ్వకుండా ఒక ప్రజా ద్రోహి కింద మిగిలిపోయి దానికి ప్రజలు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. 2019 ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విజయాన్ని 50% పైచిలుకు ఓట్లతో 151 సీట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడమే తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో విఫలమైందనే దానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ 9 నెలల పాలనని విశ్లేషించుకుంటే ఒక పార్టీ నాయకుడిగా, పార్టీని అభిమానించేటటువంటి వ్యక్తిగా ఈ 9 నెలల పాలనని, పార్టీ నాయకుడిగా, పార్టీ విధేయుడిగా కాకుండా ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా ఈ 9 నెలల పరిపాలనను విశ్లేషిస్తే చాలా గొప్ప పరిపాలన ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అప్పుల ఊబిలో ఈ రాష్ట్రాన్ని దించేసి ఖాళీ ఖజానాన్ని ఇచ్చినా కూడా ఏవైతే ఆయన పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమై, అన్ని వర్గాలతో మమేకమై తాడిత పీడిత వర్గాల సంక్షేమం కోసం నవరత్నాలు అనేటువంటి కార్యక్రమాన్ని ఆయన ప్రకటించడం జరిగింది ఆయన ఎన్నికల ప్రణాళిక ద్వారా. ఆయన ఎన్నికైనటువంటి మరుసటి రోజు నుంచే ఎవరైనా రాజకీయ నాయకులు ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేస్తే మనం 5 సంవత్సరాలకు ఎన్నికలు వస్తాయి, 1 సంవత్సరం ముందో 2 సంవత్సరాల ముందో ఈ ఎన్నికల ప్రణాళిక అమలు కోసం కొంతమేరకైనా ప్రయత్నం చేస్తారు. కానీ ఆయన ఎన్నికైన మరుసటి రోజు నుంచే ఏదైతే ఎన్నికల ప్రణాళికలో ఆయన వాగ్దానం చేశాడో అవి చేసినటువంటి వాగ్దానాలే కాకుండా చేయనటువంటి వాగ్దానాలు కూడా ఈ పేద ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసినటువంటి పథకాలు ఈ దేశ చరిత్రలోనే నిరుపమానమైనటువంటి విషయం మనందరికీ తెలుసు. ప్రజలు కూడా ఈరోజు అలాగనే భావిస్తున్నారు. ఆయన చేసేటువంటి అనేక కార్యక్రమాలు, రైతు భరోసా కానివ్వండి, అమ్మ ఒడి కార్యక్రమం కానివ్వండి, పేద ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసేటువంటి కార్యక్రమాలు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోయేదానికి ఆయన పడుతున్నటువంటి తపన, ఆయన పారదర్శకంగా నీతి నిజాయితీగా ఈ రాష్ట్రాన్ని పరిపాలనకి తీసుకురావడానికి రివర్స్ టెండరింగ్ విధానం కావండి, ఇసుక విధానం కావండి, మద్య నిషేధాన్ని అమలు చేయడం కానీ, ఈ సమాజంలో ఒక చీడ పురుగుగా ఉండేటువంటి మద్యాన్ని కంట్రోల్ చేయాలి, రాష్ట్ర ఆదాయం పోయినా సరే
ప్రజా సంక్షేమం కోసం ఈరోజు మద్యపాన నిషేధాన్ని దశల వారీగా ఆయన తీసుకుంటున్నటువంటి, ఆయన అమలు చేసుకున్నటువంటి విధానం ఈ భారతదేశంలోనే ఒక ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈరోజు ఈ దేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన చేయనటువంటి రీతిలో ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పడుతున్నటువంటి తపన చాలా గర్వించాల్సినటువంటి విషయం. ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా, ఒక రాజకీయ పార్టీ అభిమానిగా కాకుండా నేను మనవి చేస్తున్నా. 3 రాజధానులు, ఇసుక, ఈ 2 సమస్యగా ప్రభుత్వానికి మారాయని చెప్పి అంటున్నారు. అసలు వాటిలో సమస్య ఉందా, లేదా ప్రతిపక్షాల వాళ్ళు దాన్ని సమస్యగా చూపిస్తూ దాన్ని సమస్యను చేస్తున్నారా అనేది? 3 రాజధానుల విషయం వస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నాడు. నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి దాదాపు 1,70,000 కోట్ల రూపాయలు ఇస్తే ఆయన అనుకున్నటువంటి రాజధాని నిర్మించేటువంటి పరిస్థితి. ఈనాడు ఉన్నటువంటి ఈ ఆర్థిక పరిస్థితుల్లో 1,00,000 కోట్ల పైచిలకు ఒక్క రాజధానికి పెడితే ఈ రాష్ట్ర అభివృద్ధి కానివ్వండి, ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి మూలన పడిపోయేటువంటి పరిస్థితి. ఒక్క రాజధాని మీదనే దృష్టి పెట్టి ప్రజా సంక్షేమాన్ని, ఈ రాష్ట్ర అభివృద్ధిని మూల పడేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అంతేకాకుండా గత అనుభవాల దృష్టిలో మనం మద్రాసు రాష్ట్రంలో ఉండేటప్పుడు మద్రాసును అభివృద్ధి చేశాం. ఆ రోజు రాష్ట్ర విభజన అయిపోయినప్పుడు మనం ఖాళీ చేతులతో వచ్చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత హైదరాబాద్, కర్నూలుకి వచ్చాం. కర్నూలులో కొద్ది కాలం పాటు ఉన్నాం. హైదరాబాద్కు పోయాం. ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు, పార్టీలకు అతీతంగా ఏ ప్రభుత్వం అయినా హైదరాబాద్ అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఈరోజు ఈ విభజన రాష్ట్రంలో ఒట్టి చేతులతో మనల్ని పంపించేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు అభివృద్ధి కానీ, పాలన కానీ కేంద్రీకరించి ఒకే ప్రదేశంలో అభివృద్ధి చేసిన ఈ రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టి మళ్ళా పూర్వపు ఉన్నటువంటి పరిస్థితులు, ఈరోజు హైదరాబాద్ నుంచి ఎలా వెళ్ళిపోయామో ఈ అమరావతిని డెవలప్ చేసిన ఇటు రాయలసీమలో కానివ్వండి, ఉత్తరాంధ్రలో కానివ్వండి, ఆ వెనుకబాటుతనం అనేది మళ్ళా ఈ రాష్ట్ర విభజనకు ఒక కారణమయ్యేటువంటి పరిస్థితి. ఇవన్నీ ఆలోచించి ఒక దూరదృష్టితో రాయలసీమను, ఉత్తరాంధ్రను, కోస్తాను సమానమైనటువంటి న్యాయం చేయాలి, సమానంగా అభివృద్ధి చేయాలి. పాలనా సంస్కరణలు కూడా, పాలనా పరంగా కూడా మూడిటికి సమాన అవకాశాలు కల్పించాలని రాయలసీమలో జ్యుడిషియల్ క్యాపిటల్ అన్నాడు. అదేవిధంగా విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నాడు. అమరావతిలో లెజిస్లేచర్ క్యాపిటల్ అన్నాడు. ఈ విధంగా 3 విభిన్నటువంటి ప్రాంతాలు, 2 వెనుకబడినటువంటి ప్రాంతాలు, ఒక అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం, 3 సమాన స్థాయిలో అభివృద్ధి చెందితే ఈ రాష్ట్రంలో వేరే విధమైనటువంటి అభిప్రాయాలు కలవు. ఈ రాష్ట్రం ఒకే రీతిలో సమైక్యంగా ఉంటుందనేటువంటి ఆలోచనతో, ఒక దూరపు ఆలోచనతో చేసినటువంటి విషయం ఈ 3 రాజధానుల విషయం. ఇక ఇసుక విధానం అంటారా, మీరు ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ హయాంలో ఇసుకను కొల్లగొట్టినటువంటి పరిస్థితి. తెలుగుదేశం స్థానిక రాజకీయ నాయకులు కానివ్వండి, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఇసుక మాఫియా జరిగింది. మనకు తెలుసు. అధికారులను కూడా కొట్టినటువంటి పరిస్థితి రాజకీయ నాయకులు ఇసుక దోపిడీలో. దాన్ని సంస్కరణలు చేయాలి. ఇది ఒక సక్రమమైనటువంటి విధానంలో ఈ ఇసుక విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వమే ఇసుకను అమ్మేటువంటి కార్యక్రమం ఈరోజు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా, అంటే ఒక కొత్త విధానం వచ్చినప్పుడు చిన్న చిన్న లొసుకులు ఉంటాయి, అవి క్రమేణా సక్రమమైనటువంటి మార్గంలో పోతాయి. ఈరోజు ఇసుక ద్వారా రాష్ట్రానికి ఆదాయం రావడమే కాకుండా పారదర్శకంగా ఈరోజు మీరు చూస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు ఎక్కడికి ఇసుక పోకుండా దానికి ఒక టాస్క్ ఫోర్స్ని వేసి, ఒక ఐజీ స్థాయి అధికారిని వేసి ఈరోజు ఇసుక అక్రమ రవాణా ఇతర రాష్ట్రాలకు పోకుండా జరిగేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కానీ కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు కూడా తొందరలోనే సరిదిద్ది ఒక పేద ప్రజలకు, ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేటువంటి విధానాన్ని తీసుకొచ్చేదానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇంత హడావుడిగా ఎన్నికలు జరగడం మీ రాజకీయ జీవితంలో ఎప్పుడైనా చూసుంటారా? హడావిడి అంటే చాలా షార్ట్, అవును, షార్ట్ టైంలో ఎప్పుడూ జరగలేదు. కొంత గ్యాప్ ఉండేది. దీనికి ఒక కారణం ఉంది. రాష్ట్రంలో 2018తోనే పంచాయతీల కాలం అయిపోయింది తెలుగుదేశం హయాంలో. 2019 ఏప్రిల్తోనే ఇటు మండల పరిషత్తులు కానివ్వండి, జిల్లా పరిషత్ ఎన్నికలు వాటి టర్మ్ అయిపోవడం జరిగింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం 2019 జూన్లో అధికారంలోకి రావడం జరిగింది. ఆ వచ్చిన తర్వాత ప్రభుత్వం సరిదిద్దుకునేదానికి కొంతకాలం పడుతుంది, 3-4 నెలలు. తర్వాత ఎన్నికలు పోవాలనుకుంటే బీసీ రిజర్వేషన్ ఒక అడ్డంకిగా ఎదురైంది. బీసీలకు గతంలో 59% ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు అమలయ్యేటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు ఒక ఆదేశం ఇచ్చింది. ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఏ రాష్ట్రంలోనైనా
అన్ని రకాల రిజర్వేషన్లు 50% దాటకూడదని ఒక ఉత్తర్వు ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వం అయినా సాహసంతో ప్రత్యేక పరిస్థితుల్లో 50% దాటి రిజర్వేషన్ ఇవ్వొచ్చని ఒక సుప్రీంకోర్టు ఆర్డర్లోనే ఉన్నటువంటి పరిస్థితిని చూసుకొని 59.85% రిజర్వేషన్ ఇస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు సుప్రీంకోర్టుకు పోయి ఈ ఎన్నికలు అడ్డంకులు కల్పించి కొంత కాలయాపన జరిగేదానికి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ కేంద్రం నుంచి ఈ 14వ ఆర్థిక కమిషన్ 2020 మార్చితో పూర్తి అయ్యేటువంటి పరిస్థితి. 2020 మార్చికి పూర్తి కాకుంటే ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు రావాల్సినటువంటి నిధులు 5,000 కోట్ల రూపాయలు మురిగిపోయేటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థలు వెనకబడిపోయేటువంటి పరిస్థితి. ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా సరి చేసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 30 నాటికి ఎన్నికలు పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి ఈ 5,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి స్థానిక సంస్థలను బలోపేతం చేయాల్సినటువంటి ఆలోచనలో భాగంగానే కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఆ వైపు ముందుకు పోవడం జరుగుతుంది. ఇంత హడావుడిగా ఎన్నికలు జరగడం ఓటర్లకు మేలు చేస్తుందా లేదా రాజకీయ నాయకులకు మేలు జరుగుతుందా? హడావుడి ఎన్నికలేం లేదు, షెడ్యూల్లో కొంచెం తక్కువ రోజుల గ్యాప్. నాకు తెలిసి ఏ ఎన్నికైనా ఒక నెల రోజులు ప్రాసెస్ నడిచిన ఎన్నిక అనేది సీరియస్గా నడిచేది 7 రోజుల నుంచి 10 రోజులు. ఈరోజు 7 రోజుల నుంచి 15 మండల పరిషత్ ఎన్నికలకైతే 15 రోజులు ఇచ్చాడు, పంచాయతీకి 13 రోజులు ఇచ్చాడు. ఈ 13 రోజులు ఉత్సాహంగా నామినేషన్ వేసిన మొదటి రోజు నుంచి కార్యకర్తలు కానివ్వండి, రాజకీయ పార్టీలు పనిచేస్తాయి. 15 రోజుల కాలం అనేది నాకు తెలిసి తక్కువ కాలం ఏం కాదు, సఫిషియెంట్గా సరిపోయేది. అందులో స్థానిక సంస్థల ఎన్నికలు ఒక ఎంపీటీసీకి 2,000 ఓటర్స్ 2,500 ఓటర్స్ ఉంటాయి. 2,500 ఓటర్స్ని ఒక నాయకుడు కలవడం అనేది 15 రోజుల కాలం అనేది తక్కువ కాలం అని నేను భావించడం లేదు. తర్వాత స్థానిక ఎన్నికల్లో సాధారణంగా వ్యక్తులను బట్టి ఆ గ్రామంలో ఉండే సమస్యలను బట్టి జరుగుతుంటాయండి ఎన్నికలు ఎప్పుడైనా కూడా. ఈ ప్రాంతంలో గత 5 సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడు మీ అనుచర వర్గంలో మీ కనుసన్నల్లో ఎంపికయ్యేటటువంటి ప్రజాప్రతినిధుల ద్వారా ఈ ప్రాంతానికి ఎటువంటి అభివృద్ధిని చేయడానికి మీరు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు? అంటే ఇంచుమించుగా గెలుపు గుర్రాలని చెప్పి పేరు పెట్టేశారు మీకు. కారణం ఏంటంటే అధికార పార్టీలో ఉన్నారు, దాదాపుగా విజయానికి బాగా దగ్గరగా ఉన్నారు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ప్రణాళిక ఏంటి ఈ ప్రాంతానికి? మీరు స్థానిక సంస్థల ఎన్నికలు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాభిమానం ఎవరికొందో, ప్రజల్లో ఎవరికైతే పరపతుందో, ఎవరైతే ప్రజలకు సేవ చేయగలుగుతారో వాళ్ళని ఎన్నిక చేస్తాం. కానీ మా కనుసన్నల్లో, నాయకుల కనుసన్నల్లో పనిచేసేటువంటి వాళ్లను నాయకులుగా చలామణి కాలేరు. ఎవరైతే ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటారో, ప్రజలతో మమేకమై వాళ్ళకు అందుబాటులో ఉంటారో, అభివృద్ధి వైపు తీసుకుపోతారు వీళ్ళైతే అనేటువంటి నమ్మకం ప్రజలకు కలిగిన వాళ్ళని మేము స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా ఈ పార్టీ తరపున ఎన్నిక చేయడం జరిగింది. వాళ్ళు ఆ వైపు పోతారనేటువంటి నమ్మకం ఉంది. ఈ 5 సంవత్సరాల స్థానిక సంస్థల వాళ్ళ కాలంలో స్థానిక శాసనసభ్యులు వరప్రసాదరావు గారి సహకారం, పార్లమెంట్ సభ్యులు దుర్గాప్రసాద్ సహకారంతో ఈ రాష్ట్రానికి మంత్రులుగా ఉన్నటువంటి ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రుల సహకారంతో మిగిలిపోయినటువంటి గత రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి జరిగింది తప్ప తర్వాత తెలుగుదేశం పార్టీ హయాంలో ఎటువంటి అభివృద్ధి, ఒక నిర్మాణాత్మకమైనటువంటి అభివృద్ధి ఈ మండలంలో జరగలేదు. నా ప్రధానమైనటువంటి ఆశయం జనార్దన్ రెడ్డి గారి హయాంలో అభివృద్ధి జరిగింది, తర్వాత రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది. అనేక కార్యక్రమాలకు నేను కూడా ఉడతాభక్తిగా కొంత రూపకల్పన చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే ఎంపీ సహకారంతో స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి గతంలో విస్మరణకు గురైనటువంటి ప్రాంతాలను అభివృద్ధి చేసి ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఈ వాకాడు మండలాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి మండలం చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు చేసుకుంటూ ముందుకు పోవాలనేటువంటి ఆలోచన. ఏకగ్రీవంగా ఎన్నిక జరిగితే సాధారణ ఎన్నికలు కానీ లేదు స్థానిక ఎన్నికలు కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటారండి. అయితే స్థానిక సంస్థలకి భారీగా నజరానా కూడా ఇస్తున్నారు ఈ ఏకగ్రీవంగా ఎంపికైతే. ఆ విధంగా జరిగేటందుకు మీ ప్రాంతంలో మీరు చేస్తున్నటువంటి కృషి ఏకగ్రీవంగా అయ్యేందుకు. ఇంకొకటి ఏంటంటే ఏకగ్రీవంగా అవుతుంది అనగానే దాదాపుగా ఓటర్లలో చాలామంది అంటున్న మాట ఏంటంటే
మా పొట్ట కొట్టేశారు వీళ్ళు రాజకీయ నాయకులు అని. ఆ విధంగా వాళ్ళు అనుకోవడానికి రాజకీయ నాయకులు వాళ్ళని ఆ విధంగా తయారు చేశారా, డబ్బు మద్యాన్ని ప్రలోభపెట్టి? లేదు ప్రజలే ఆశిస్తూ ఆ విధంగా ప్రలోభపడుతున్నారా? స్థానిక సంస్థల ఎన్నికలు, రాబోయేటువంటి ఎన్నికలు 2 రకాల ఎన్నికలు. గ్రామీణ ప్రాంతానికి సంబంధించి మండల పరిషత్, జిల్లా పరిషత్ పార్టీ పరంగా జరిగేటువంటి ఎన్నికలు. పార్టీ పరంగా జరిగేటువంటి ఎన్నికల్లో ఏ పార్టీ అయినా వాళ్ళ అభ్యర్థులను పూర్తి స్థాయిలో నిలబెట్టాలనేటువంటి ఆలోచన చేస్తుంది. నాకు తెలిసి మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు కానీ, జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాలు కానీ ఏకగ్రీవం కావడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. వాటికి ఏకగ్రీవం అయినా కూడా పెద్ద నజరానా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇకపోతే పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ఎక్కువగా ఏకగ్రీవం అయ్యేదానికి అవకాశం ఉంది. అవి పార్టీ పరంగా జరిగేటువంటి పరిస్థితి లేదు. స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు, స్థానికంగా ఎవరైతే ప్రజాసేవకు అంకితం అవుతారో వాళ్ళ వైపు ప్రజలు మొగ్గు చూపుతారు. అటువంటి వ్యక్తులను ఏకగ్రీవంగా అయ్యేదానికి ఆస్కారం ఉంది. మీరు ఇంకొక పాయింట్ చెప్పారు, ఈ మద్యం డబ్బులు రావని ప్రజలు అసంతృప్తికి గురవుతారని. కొంతమంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందే నేను చెప్పడం జరిగింది, ఒక గొప్ప ఆర్డినెన్స్ ఈ రాష్ట్రంలో తీసుకొచ్చాడు. మద్యం డబ్బులు లేనటువంటి ఎన్నికల ద్వారా ఒక కొత్త విధానానికి, ఒక కొత్త మార్గం వైపు ఎన్నికలను తీసుకురావాలి, ఇది ఒక మార్పుకి చిహ్నం కావాలనేటువంటి ఆలోచన చేశాడు. కాబట్టి మద్యం డబ్బు లేనప్పుడు ప్రజలు కూడా ఏకగ్రీవం కాకపోయినా ఒకటే, కాబట్టి వాళ్ళు ఆలోచించేటువంటి పరిస్థితి ఈ ఎన్నికల ద్వారా ఉండదని చెప్పేటువంటి భావన. నాకు తెలిసి మీరు బాగా అనుభవజ్ఞులు, ప్రత్యక్ష రాజకీయాల్లో కానీ లేదా ఈ అధికారులతోటి ప్రజాప్రతినిధులతోటి ఎక్కువగా మమేకమైనటువంటి వ్యక్తులు. గత 5 సంవత్సరాల్లో ప్రజాప్రతినిధులకు ఉన్నటువంటి అధికారాలను వారు సద్వినియోగం చేసుకున్నారనుకుంటున్నారా? అసలు వారికి అధికారాలు ఉన్నాయనుకుంటున్నారా, లేవనుకుంటున్నారా? నాకు తెలిసి మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులకు 14వ ఆర్థిక సంఘం నిధులు ఇవ్వడం మానేసింది. ఉన్నటువంటి నిధులను నేరుగా పంచాయతీలకు ఇవ్వడం అనేటువంటి జరిగింది. దానివల్ల మండల ప్రజా పరిషత్తులు, జిల్లా ప్రజా పరిషత్తులు వాటి అభివృద్ధిలో ముందుకు పోయేదానికి ఇది ఒక ఆటంకంగా ఏర్పడి, అవి ఒక ఆట వస్తువులుగా, ఒక ఆట బొమ్మలుగా తయారై వాళ్ళు ఎటువంటి అధికారం లేనటువంటి పరిస్థితి, ఎటువంటి నిధులు లేనటువంటి పరిస్థితుల్లో నిస్సహాయంగా గత 5 సంవత్సరాలుగా నిలబడాల్సినటువంటి పరిస్థితుల్లో జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు ఉండడం జరిగింది. ఇకపోతే పంచాయతీలకు వచ్చినటువంటి ఆర్థిక సంఘం నిధుల ద్వారా నాకు తెలిసి కొన్ని ఏదో కొంత నష్టం జరిగి ఉండొచ్చు, కొంత అవినీతి ద్వారా కొంత అభివృద్ధి జరగకుండా పోవచ్చు. కానీ 100కి 80% నిధులు గ్రామీణ సీమల్లో సిమెంట్ రోడ్లు అనవండి, ఇకపోతే సిమెంట్ సీసీ డ్రైన్లు అనవండి, కొంత అభివృద్ధి చేసుకునేదానికి ఈ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా పంచాయతీల్లో కొంత ఉపయోగపడి గ్రామాలు అభివృద్ధి వైపు ముందుకు పోయేదానికి ప్రయత్నం జరగడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వ అధికారుల పాత్ర ప్రతిపక్షం పట్ల కానీ ప్రజల పట్ల కానీ ఎలా ఉంది? ఈ 9 మాసాల్లో ఎలా ఉందని మీరు విశ్లేషిస్తారండి? మీకు తెలుసు, ఒక పార్టీ మీద వివక్షతో నేను చెప్పటం లేదు. 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పరిపాలనలో అధికారులు చంద్రబాబు నాయుడు ఒక నూతన పోకడల్లో వారి కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో గ్రామాలలో జన్మభూమి కమిటీలను పెట్టి వాళ్లకు అర్హత లేనటువంటి వ్యక్తులకు ఒక అధికారం ఇవ్వడం ద్వారా ఇది మిస్యూజ్ అయినటువంటి పరిస్థితి. వాళ్ళ అధికారుల మీద పెత్తనం చలాయిస్తూ అధికారులు నిస్సహాయాలను చేసినటువంటి పరిస్థితి, అది పరిపాలనకు కుంటుపడేదానికి దోహదం చేసిందనేటువంటి పరిస్థితి. అధికారులు నిస్సహాయంగా తయారైపోయారు. ఈ జన్మభూమి కమిటీల ఆధిపత్యం ముందు వాళ్ళు నిస్సహాయాలైపోయి ప్రజలకు ఉపయోగపడలేనటువంటి పరిస్థితి. ఈ 9 నెలల కాలంలో మీరు ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన పోకడల్లో ఈ రాష్ట్రంలో అధికారానికి ఇటు పరిపాలనను కొనసాగించేటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి చెంతకు చేరాలంటే ఒక సరైనటువంటి వ్యవస్థ లేదనేటువంటి పరిస్థితి. గతంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు ఆయన, కేంద్రం నుంచి గ్రామ సీమలకు నిధులు ఇస్తే మేము ₹1 పంపిస్తే 10 పైసలు కూడా గ్రామీణ ప్రాంతానికి చెందనటువంటి పరిస్థితి లీకేజ్ జరుగుతుందని. అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేసి ప్రజలు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పేదల చెంతకు చెందాలంటే సరైనటువంటి వ్యవస్థ లేదు, పరిపాలన వికేంద్రీకరణ జరగాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఆలోచనతో ఈ దేశంలోనే
ఏ ముఖ్యమంత్రికి రాలన్నటువంటి ఆలోచన ఈరోజు వాలంటీర్ వ్యవస్థ, అదేవిధంగా సచివాలయ వ్యవస్థ. ప్రతి 50 కుటుంబాలకు ఆ కుటుంబాల్లో నివసిస్తున్నటువంటి ఒక బిడ్డకు 10వ తరగతి చదువుకున్నటువంటి వ్యక్తికి ఒక వాలంటీర్గా తయారు చేయడం, ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అన్ని సంక్షేమ పథకాలు సర్వే చేయించి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళను గుర్తించేటువంటి కార్యక్రమం. ఈ వాలంటీర్ వ్యవస్థకు ఈ సచివాలయ వ్యవస్థను అనుసంధానం చేసి ఏవైతే పేదలకు రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థకు తీసుకొస్తే గ్రామీణ ప్రాంతంలోనే పంచాయతీ స్థాయిలోనే 600 సేవలు ఈరోజు ప్రజలకు వచ్చేటువంటి పరిస్థితి. కానీ పూర్తి స్థాయిలో ఈ సచివాలయ వ్యవస్థ కూడా నడవడం కొత్త కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో పరిపాలన పరంగా ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమంగా ఈ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ రూపాంతరం చెందబోతుంది. ఈ దేశానికే ఒక ఆదర్శ గ్రామీణ పరిపాలన ఈ రాష్ట్రంలో అమలు చేసేదానికి ఈ 9 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ వ్యవస్థ భారతదేశానికి ఒక మార్గదర్శకం భవిష్యత్తులో కాబోతుందనడంలో అతిశయోక్తి లేదనేటువంటి భావన. ఈ 9 నెలల పాలనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో జయాపజయాల్ని రెఫరెండంగా తీసుకోవచ్చునంటారా? రెఫరెండంగా తీసుకున్న ఇబ్బంది లేదు. ఈ 9 నెలల అతి కొద్ది పాలనలో రాష్ట్రంలో హనీమూన్ పీరియడ్ అంటారు, 1 సంవత్సరం పాటు పరిపాలన సరిచేసుకునేదానికే 1 సంవత్సరం కాలం పడుతుంది. ఈ 9 నెలల కాలంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అమలు జరిగాయి. అదే అభివృద్ధి కార్యక్రమాలు కూడా గత 3 నెలల్లో నాకు తెలిసి ఒక్క వాకాడు మండలంలోనే 20 కోట్ల రూపాయలతో సచివాలయ భవనాలనండి, సిమెంట్ రోడ్లనండి, సీసీ డ్రైన్లనండి, ఏఎన్ఎం సెంటర్లనండి, నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల అభివృద్ధి అనండి, హాస్పిటల్స్ అభివృద్ధి అనండి, ఒక చిన్న మండలంలోనే 20 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయి మరో 20 కోట్ల రూపాయలతో ప్రతిపాదనల రూపంలో ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఈ విధంగా అభివృద్ధి వైపు ఈ 9 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో భారతదేశానికి ఒక మార్గదర్శిగా ఈ రాష్ట్రం వ్యవహరిస్తూ పడుతుంది. మద్యం, ధనం ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో 2 రోజుల క్రితం ఓ మంత్రి గారు స్వయంగా చెప్పారని చక్కర్లు కొట్టినటువంటి విషయం, నామినేషన్ల పర్వం పూర్తయిన దగ్గర నుండి ఎలక్షన్లు అయ్యేంత వరకు మద్యం విషయం పక్కన పెట్టేస్తాం, మద్యం దుకాణాలు బంద్ అని చెప్పి మరలా మరుసటి రోజే వారే చెప్పారు అని చెప్పి మరలా చక్కర్లు కొడుతున్నాయి. నేను ఆ మాట అనలేదు, మద్యం ధనం లేనటువంటి రాజకీయాలు జరపాలని కోరుకుంటున్నామని. నిజంగా ఆ మద్యాన్ని గనక ఈ ఎలక్షన్ పీరియడ్ మొత్తం బంద్ చేస్తే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మంత్రి గారు ఆయన అన్నాడో లేదో తెలియదు కానీ చక్కర్లు కొడుతున్నారు. ప్రభుత్వ పరంగా ఒక విధాన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. నాకు తెలిసి ఈ 13వ తేదీ నుంచి ప్రభుత్వం షాపులు మూసేస్తే ఎలా ఉంటుందనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. ఈ రాష్ట్రానికి నైసర్గికంగా ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాదాపు 1000 కిలోమీటర్ల కోస్తా ప్రాంతం ఉంది. మన రాష్ట్రం సన్నగా పొడుగ్గా ఉంటుంది. ఇటువైపు తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది బార్డర్స్గా, తెలంగాణ చాలా ఎక్కువ భాగం ఉంటుంది, అటు ఛత్తీస్గఢ్ ఉంటుంది, ఒరిస్సా ఉంటుంది, 5 సరిహద్దు రాష్ట్రాలు ఉన్నాయి, ఇటు సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ మద్యాన్ని పూర్తిగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆపేస్తే ఈ మద్యం అంతా ఈ రాష్ట్రం మీద ఏరులే పక్క రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకొక ప్రధానమైనటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమంటే మద్యాన్ని క్రమంగా తగ్గియాలి కానీ ఒక రోజులో మార్పు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒక తాగుతున్నటువంటి మనిషి, ఒక అడిక్ట్ అయినటువంటి మనిషి సడన్గా ఆపేస్తే అతనికి లేని ఆలోచనలు కలుగుతాయి. ఒక సారాయి తయారు చేయడం కావచ్చు, ఈ సారాయి తయారీలో వాళ్ళు వాడేటువంటి కెమికల్స్ వల్ల ఏదైనా ప్రమాదం జరిగి ఒక 4-5 మరణిస్తే పరిస్థితులు ఇది ఒక రాష్ట్ర సమస్యగా అయ్యేటువంటి పరిస్థితి. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఒక 3 రోజులు ఆపాలి అనేటువంటి ఆలోచన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మద్యం అనేటువంటిది ఒక మహమ్మారిగా తయారైంది ఈ రాష్ట్రంలోనే కాదు ఈ సమాజంలో. దీన్ని రద్దు చేయాలంటే క్రమేణా తగ్గించడం, దశల వారీగా తగ్గిస్తేనే ఈ అమలులో వైఫల్యాలు లేకుండా జరుగుతాయనేటువంటి ఒక ఆలోచనతో ముందు బెల్ట్ షాపులు రద్దు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం 25% షాపులను తగ్గించుకుంటూ 2024 ఎన్నికలకు పోయేనాటికి ఈ రాష్ట్రంలో సంపూర్ణమైనటువంటి మద్య నిషేధాన్ని ఆయన అమలు చేస్తానని, అదేవిధంగా డీ అడిక్షన్ సెంటర్స్ అని పెట్టి ఈ ప్రజలను చైతన్యవంతులు చేయాలి, ఈ మద్యానికి దూరంగా ఉండేదానికి వాళ్ళని చైతన్యపరిచి ఇది స్లోగా జరగాల్సినటువంటి కార్యక్రమం. కానీ అనుకున్న రోజు ఒకే ఒక రోజు మద్య నిషేధం
ఈ రాష్ట్రంలో చాలా రాష్ట్రాల్లో అమలు జరిగిన ఎక్కడా సక్సెస్ అయినటువంటి పరిస్థితి లేదు. మద్యం, ధనం ఈ రెండిటిని ప్రధానంగా ప్రజలను ప్రలోభపెట్టి ఎన్నికల్లో పబ్బం గడుపుతున్నటువంటి వారికి శరాఘాతంగా ఉండేటటువంటి నిర్ణయాల్ని ముఖ్యమంత్రి తీసుకున్నారు. అయితే దాంట్లో ఎన్నికలు అయిన తర్వాత అయినా వీటికి సంబంధించినటువంటి విషయాలు బహిర్గతం అయితేనో రుజువైతేనో వారిని మరలా ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించి వారిని అరెస్ట్ చేసి జైల్లో వేసే అవకాశం కూడా ఉందని చెప్పి కఠినతరమైనటువంటి నిబంధనలు పెట్టారు. హర్షించదగినటువంటి పరిణామం, ఆహ్వానించదగింది కూడా. అయితే ప్రతిపక్షాల వాళ్ళు దీని గురించి చెప్తున్నది ఏంటంటే, దీన్ని ఆసరాగా చేసుకొని తదుపరి కాలంలో ఈ ప్రతిపక్షాల వాళ్ళు ఎవరైతే గెలుస్తారో, గెలుపును ఆస్వాదిస్తూ ఉంటారో వాళ్ళని అరెస్టు చేసి వాళ్ళ రాజకీయ జీవితాన్ని నాశనం చేయడం కోసంగా దీన్ని తీసుకొచ్చారని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. దాని గురించి మీరేం చెప్తారు? ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఆలోచించిన రీతిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేశాడు. ఈ మద్యం, డబ్బు ప్రభావంతో సరైనటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రాలేకపోతున్నారు. ప్రజాసేవ చేసే వాళ్ళకి ఈ రాజకీయాలు, పదవులు దూరం అవుతున్నాయి. అప్పటికప్పుడు డబ్బులు తీసుకొని వచ్చి దొల్లించి నాయకులుగా పోయి అవతల ప్రజలు కనపడకుండా పోయేటువంటి వ్యక్తులు ఈ రాజకీయాల్లోకి వస్తున్నారు. ఇవి సరిచేయాలి, మార్పుని తీసుకురావాలి. ఈ రాష్ట్రంలో ఎవరైతే ప్రజాసేవ చేస్తారో, ఎవరైతే ప్రజలతో మమేకమై ఉంటారో వాళ్ళకు అవకాశాలు రావాలంటే మద్యాన్ని, డబ్బును దూరం చేయాలి. వీటి వల్ల కొంత వ్యతిరేకత కూడా వస్తుంది పార్టీకి. అయినా వ్యతిరేకత వచ్చినా, పార్టీకి కొంత నష్టం జరిగినా మార్పు వైపుకు పోవాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతుంటే దీన్ని కూడా రాజకీయం చేసేటువంటి పరిస్థితి. ప్రతిపక్షానికి తెలుసు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను చూసి 90% పైచిలకు ప్రజలు ఇప్పటికే నిర్ణేతలు అయిపోయి ఉన్నారు వైఎస్ఆర్సీపీని గెలిపియాలని. ఈ యొక్క ఓటమిని జీర్ణించుకోలేనటువంటి ప్రతిపక్షం కుంటి సాకులు వెతుకుతూ ఈ మంచి ఆలోచనను కూడా ఒక దుర్మార్గంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చాలా దురదృష్టకరమైనటువంటి భావన అని చెప్పి నా భావన. ఈరోజు మరలా మనం ఒక కొత్త వార్తను వింటూ ఉన్నామండి. పరిశీలకులు, తర్వాత వచ్చేటప్పటికి ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నటువంటి వారు, ప్రజాప్రతినిధులుగా పదవులను అనుభవిస్తున్నటువంటి వారి బంధుగణం స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదు అని చెప్పారని మరలా అదొకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అది వాస్తవమేనా? అలా అయితే ఎలా ఉంటుంది వాతావరణం? జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప ఆలోచన ఇది. రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్నటువంటి వ్యక్తులు స్థానిక సంస్థల్లో కూడా ప్రధానమైనటువంటి పదవులకు వారి కుటుంబ సభ్యులో, వారి బంధువులను తీసుకురావడం ఒక సాంప్రదాయంగా ఈ రాష్ట్రంలో వస్తుంది. కొన్ని కుటుంబాలకే ఈ రాజకీయాలు, రాజకీయ పదవులు పరిమితం కాకూడదు. ఎవరైతే నిజమైనటువంటి ప్రజాసేవకులో వారికి అవకాశాలు కల్పించాలని ఆయన తీసుకున్నటువంటి ఈ విప్లవాత్మకమైనటువంటి ఆలోచన గొప్ప ఆలోచన అనేటువంటిది భావన. దీని ద్వారా రాజకీయ కుటుంబాలకే, కొంతమందికే పదవులు పరిమితం కాకుండా ఎవరైతే ప్రజాసేవ చేస్తారో, ఎవరైతే ప్రజలకు దగ్గరగా పనిచేస్తారో వారికి అవకాశాలు వచ్చేదానికి, కొంతమందికైనా అవకాశాలు వచ్చేదానికి ఈ యొక్క నిర్ణయం చాలా గొప్ప నిర్ణయంగా నేను భావిస్తున్నా. గత 5 సంవత్సరాలుగా స్థానికంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులకి పెద్దగా అధికారాలు లేవు అని కానీ, లేకపోతే నిధులు రాలేదని అనుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ద్వారా స్థానికంగా ఎన్నికయ్యేటటువంటి ప్రజాప్రతినిధులకి ఎటువంటి అధికారాలు ఉంటే గ్రామీణాభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు తెలుసు అనేక బిల్లుల ద్వారా స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి. ఈ వాలంటరీ సచివాలయ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారాలను కూడా వికేంద్రీకరణ చేసి గ్రామ సచివాలయాలకు ఇచ్చేటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరగాల్సినటువంటి 600 సేవలను ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా తీసుకురావడం అంటే స్థానిక సంస్థలను బలోపేతం చేయడం. ఈరోజు గ్రామ సచివాలయాల్లో దాదాపు ప్రతి శాఖకు సంబంధించినటువంటి 11 మంది ఉద్యోగులు అనండి, ప్రతి పంచాయతీలో 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ అనండి, వీళ్ళందరికీ రాజకీయ కార్యకర్తగా సర్పంచ్ అక్కడ అధ్యక్ష స్థానంలో ఉండేటువంటి పరిస్థితి. తద్వారా సర్పంచ్ ఒక విశేషమైనటువంటి అధికారాలను ప్రాధాన్యం ఇస్తూ ఇంతమంది ఉద్యోగస్తులను ఆయన కింద పనిచేస్తూ ఈ గ్రామ అభివృద్ధిలో మమేకమై పనిచేయమని ఒక వ్యవస్థను తీసుకొచ్చినప్పుడు
వాటికి కావాల్సినటువంటి నిధులు ఇచ్చేదానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. గతంలో కన్నా ఎక్కువ స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఆశయంతో నిధులను కూడా గ్రామీణ సీమలకి, గ్రామ సీమలకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలనేటువంటి ఆలోచన చేయడం మనందరికీ తెలుసు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో మన మండలాల్లో కోట, వాకాడు, పరిసర ప్రాంతమైనటువంటి చిట్టమూరు, అటువైపు మనకి దగ్గరగా ఉండేటటువంటి చిల్లకూరు, ఈ 4 మండలాలు చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి. అంటే అటు బంధుత్వాలు కానీ లేకపోతే రాకపోకలు కానివ్వండి. ఈ 4 మండలాల్లో మీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికలు ఎలా జరిగాయి, తర్వాత నామినేషన్లు ఎలా జరిగాయి, వారి గెలుపు గురించి మీరు ఎటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు, ఎలాంటి ధీమాన్ని వ్యక్తపరుస్తున్నారు? గూడూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థలకు సంబంధించి ఈరోజే ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ ముగించడం జరిగింది. రేపు బీఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి అబ్జర్వర్స్ నేయడం జరిగింది. రాష్ట్ర పార్టీ జిల్లా స్థాయిలో, జోనల్ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో వారందరూ కూర్చొని స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు, ఎవరైతే పార్టీ ద్వారా నియమించబడినటువంటి పరిశీలకులు అందరూ కలిసి ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా ఆ రిజర్వేషన్ ప్రకారం అక్కడ స్థానికంగా ఎవరైతే ప్రజలకు సన్నిహితంగా ఉన్నారో, ప్రజల్లో ఎవరికైతే పరపతుందో వారికే నామినేషన్లో అవకాశం ఇవ్వడం జరిగింది ఈ పార్టీలో పోటీ చేసేదానికి. నాకు తెలిసి ఈ 4 మండలాల్లో వాకాడు మండలం అయితే స్పష్టంగా ఈరోజు చెప్పడం జరిగింది. ఈ మండలంలో ఉండేటువంటి 11 ఎంపీటీసీలు, జిల్లా ప్రాదేశిక నియోజకవర్గం, 19 పంచాయతీల్లో వైఎస్ఆర్సీపీ గొప్ప మెజారిటీతో విజయం సాధించబోతుంది. నా పక్కన ఉన్నటువంటి ఈ 3 మండలాల్లో కూడా మీరు అసెంబ్లీ ఎన్నికల్లో చూశారు. ఈ 4 మండలాల్లో 36,000 మెజారిటీ ఇచ్చారు శాసనసభ ఎన్నికల్లో. అదే స్థాయిలో కూడా 100% ఈ 4 మండలాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతుందనేటువంటి నా అచంచలమైనటువంటి విశ్వాసం. ఒక సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకునిగా, రాష్ట్ర స్థాయిలో ప్రధానమైనటువంటి హోదాని అనుభవించినటువంటి ముఖ్యమంత్రి హోదాని, అలాగే జాతీయ స్థాయిలో రాజ్యసభ సభ్యునిగా, పార్లమెంటు సభ్యునిగా అనేక కమిటీల్లో వారు ప్రాతినిధ్యాన్ని వహించినటువంటి నేదురుమల్లి జనార్దన రెడ్డి గారి అనుచరునిగా మీకున్నటువంటి అనుభవరీత్యా ఎటువంటి ఎన్నికలు ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికల్లో ప్రశాంత వాతావరణాన్ని తీసుకురావడానికి, జరపడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేస్తున్నారు? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారితో దాదాపు 25 సంవత్సరాలు అత్యంత సన్నిహితంగా పనిచేయడం అనేది నా జీవితంలో ఒక గొప్ప అదృష్టం. ఆయన స్ఫూర్తితో రాజకీయాల్లో ప్రవేశించి ఆయన ఏదైతే స్ఫూర్తినిచ్చాడో ఈనాటికి ఆయన శిష్యుడిగా ఆ విధంగా పయనించడం జరుగుతుంది. ఆయన అనుకున్నటువంటి ఆశయాల ప్రకారం గ్రామీణ సంస్థలు కానివ్వండి, గ్రామ ప్రాంతాలు సుసంపన్నమైనటువంటిదే అయినాడే గాంధీజీ కలలుగన్నటువంటి ఈ రామరాజ్యం వస్తుంది అనేటువంటి ఆలోచనలో భాగంగా రాబోయేటువంటి రోజుల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యుల ద్వారా ఈ గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడం ద్వారా, ఈ ప్రాంతంలో ఉండేటువంటి పేద ప్రజానేకానికి సేవ చేయడం ద్వారా ఒక గొప్ప ఆలోచనలతో ముందుకు పోవాలనేటువంటి ఆలోచన. ప్రధానంగా స్థానిక ఎన్నికల సమరంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ దాదాపుగా పార్టీ గుర్తు మీదుగానే జరుగుతాయండి. తర్వాత పంచాయతీలకు జరిగేటటువంటి ఎన్నికల్లో ముఖ్యమంత్రి పనితీరుని మీరు ఇప్పటిదాకా విశ్లేషించారు. స్థానికంగా ఉండేటటువంటి ఎమ్మెల్యే, ఎంపీల పనితీరు కూడా ఈ ఎన్నికలపైన ప్రభావం ఏమన్నా చూపిస్తాయా? ఒకవేళ చూపించేటట్లయితే వారి పనితీరుని గురించి మీరు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు? శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, వారి యొక్క ఆలోచన విధానం స్థానిక సంస్థల ఎన్నికలకు పెద్ద పనిచేస్తుందని నేను అనుకోను. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కొంత ప్రజలను ప్రభావితం చేయొచ్చు. నాకు తెలిసి స్థానిక పరిస్థితులే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ ప్రభావితం చేస్తాయి. నిలబడినటువంటి అభ్యర్థులు ఎవరైతే అందుబాటులో ఉంటారనే దానికి ఒక 50% మార్కులు వేస్తే, ఒక 50%
ఈ స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క విధానాలు రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఒక 50% ఉంటే 50% స్థానిక పరిస్థితులను బట్టి ప్రభావితం అవుతారనేటువంటి ఆలోచన ఈ ఎన్నికల్లో ప్రజలు. దాదాపుగా మన ముఖాముఖిలో చివరి అంకానికి వచ్చామండి. మీ అనుచరులుగా కానీ లేకపోతే మీ పార్టీ విధేయులుగా కానీ మీ పార్టీ కార్యకర్తలుగా కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేవారికి ఎందుకు ఓటు వేయాలి అని కనుక సామాన్య ఓటర్ అడిగితే, ప్రతిపక్ష ఓటర్ అడిగితే మీరు చెప్పేటటువంటి సమాధానాన్ని ప్రజలందరికీ తెలియడం కోసంగా. నా అనుచరులు అని అన్నగానే నా సహచరుడు, పార్టీలో ప్రతి ఒక్కరిని నా సహకార్యకర్తగా సహచరుడిగా భావిస్తాను. వాళ్ళందరికీ నేను చెప్పేటువంటిది ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం మంచి పరిపాలన ఇస్తుంది. ఆ పరిపాలన ద్వారా వస్తున్నటువంటి కార్యక్రమాలను పేదల చెంతకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చెంతకు తీసుకుపోతూనే ఆ ప్రాంతంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు అభివృద్ధి పరంగా సంక్షేమ పరంగా మీ వంతుగా స్థానికంగా ఉండేటువంటి మీ పరిపాలనలో మీకున్నటువంటి అధికారాలతో వాటిని వాళ్ళకి ఇవ్వడం, అవి కాకుండా పెద్ద స్థాయిలో ఉండేవైతే అటు శాసనసభ్యుల దృష్టికి పార్లమెంటు సభ్యుల దృష్టికి తీసుకుపోయి ఒక మంచి ఆలోచనతో ఆ ప్రాంతంలో పేదలకు అందుబాటులో ఉన్నప్పుడే మీరు వాళ్ళ హృదయాల్లో నిలబడతారు. చిరస్థాయిగా స్థానిక సంస్థల ప్రతినిధులుగా ఫలాని వాడి పరిపాలనలో మనకి ఇది ఉపయోగపడింది, ఈ కార్యక్రమం చేశాడని పేద ప్రజల గుండెల్లో నిలవాలని చెప్పి ప్రతి కార్యకర్తను ఈరోజు పోటీ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరను ఆ వైపు తీసుకుపోయేదానికి నా వంతు నేను కృషి చేస్తాను. చివరి ప్రశ్న అండి. అది ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి సంబంధించింది కాకపోయినా 25 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుబంధం ఉన్నటువంటి జనార్దన రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికల పట్ల ఎలా ఉండేవారు, స్థానిక సంస్థల ప్రతినిధులతో వారు ఏ విధంగా వ్యవహరించేవారు మీరు బాగా దగ్గరగా గమనించుంటారు. ఈ విషయాన్ని మా ప్రేక్షకుల కోసం పంచుకోమని కోరుతున్నాం. దాదాపు నాకు తెలిసి 88 నుంచి జనార్దన్ రెడ్డి గారితో సన్నిహితంగా ఉంటూ దాదాపు 5-6 స్థానిక సంస్థల ఎన్నికలను చూశాను. మండల పరిషత్తులు కానివ్వండి, పంచాయతీ ఎన్నికలు. ఆయన సాధారణ ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలకు చాలా తేడా చూపిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఆయన విశేషమైనటువంటి ప్రాధాన్యం ఇస్తాడు. ఆయన నాకు తెలిసి స్థానిక సంస్థల ఎన్నికలంటే ఒక నెల రోజుల ముందే కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలను అందరినీ పిలిచి వాళ్లను ఈ ఎన్నికల వైపు పోయేదానికి ఆయన ప్రయత్నం చేస్తారు. సమావేశాలు పెట్టి ఎవరెవరు ఎక్కడైతే సరిగా పనిచేస్తారు, అటు ఎంపీటీసీలు కానివ్వండి, జడ్పీటీసీలు కానివ్వండి, ఇది ఒక పెద్ద ప్రక్రియగా జరిగేది. ఆయన ఆలోచన కూడా ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారు, ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారనేటువంటి నిజమైన ఆలోచన చేసి అటువంటి వాళ్లకు ప్రాధాన్యం ఇచ్చేవాళ్లే కానీ వాళ్ళ డబ్బులను వాళ్ళకు ఉన్నటువంటి వెనక ఉన్నటువంటి పరపతినో చూసి ఏ రోజు ఆయన పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. నాకు ప్రజలకు సన్నిహితంగా ప్రజలకు సేవ చేయగలిగిన వాళ్ళని ఎంపిక చేసేటువంటి పరిస్థితి ఆయన ఒక గొప్ప ఆలోచన చేసేవాడు. ఎన్నికలప్పుడే కాకుండా స్థానికంగా ఉండేటువంటి వ్యక్తులతో మమేకం కావడం ఆయనకి ఇష్టం. ఆయన అధికారంలో లేనప్పుడైతే గ్రామాన ఒక ప్రజా సన్నిహిత యాత్రలను పెట్టి అవి భారీ స్థాయిలో జరిగేటువంటి పరిస్థితి కాదు. ఏ తోటల్లోనో ఏ మామిడి చెట్ల కిందనో సమావేశాలు పెట్టి ప్రజలను ఆ వైపుగా సమాయత్తం చేసేటువంటి పరిస్థితి. ఎన్నికలప్పుడు ఎక్కువగా చేసినా ఎన్నికలు లేనప్పుడు కూడా వాళ్ళతో మమేకమైపోయేటువంటి గొప్ప వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు. ఇది నేటి మన స్థానిక సంస్థల సమరం నేపథ్యంలో జరిగినటువంటి ముఖాముఖి కార్యక్రమంలో అపర రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచి ప్రముఖమైనటువంటి మాజీ ముఖ్యమంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ పార్లమెంటు నేత దివంగత నేదురుమల్లి జనార్దన రెడ్డి గారి అనుంగు అనుచరుడిగా, ప్రియశిష్యునిగా అనిపించుకోవడానికి ఇష్టపడే శ్రీ కొడవలూరు దామోదర్ రెడ్డి గారితో ముఖాముఖి కార్యక్రమాన్ని ముగిస్తూ మరొకసారి మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం రెడ్డి గారు. నమస్కారం. మీ విలువైనటువంటి సమయాన్ని చాలా హడావుడిగా ఉన్నా కూడా మాకు కేటాయించినందుకు మా బీసీఎన్ తరపున మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు కూడా ధన్యవాదాలు. ఇంత అనేక ప్రశ్నలతో నాకున్నటువంటి భావనలను ప్రజలతో మీ
మీడియా ద్వారా పంచుకునేటువంటి మంచి అవకాశాన్ని కల్పించినందుకు మీకు మరొకసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. నమస్కారం.